గంగిరెద్దు ఉదయాన్నే లేవగానే చక్కగా గంగిరెద్దు పోతుంది చూడండి, బాగుంది కదా. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? మేమైతే బాగున్నామండి. నేను మీ జయలక్ష్మి. ఈరోజు వీడియో ఏంటంటే, చక్కగా మన తోటలో మరువం తీసుకొచ్చి కనకాంబరాలు కట్టామండి. నిన్న తీసాను వీడియో. నిన్న 12ంటికి మొదలుపెట్టి 1:30 పావుదకు 2 వరకు. అదైతే ఈరోజు అప్లోడ్ చేస్తాను. దీంతో పాటు చూసేయండి, ఓకేనా. మన సూర్య భగవాన్ని దర్శించుకుందాం ఒక్కసారి. పైన తోటలో కూడా ఏమొచ్చాయో చూద్దాం, ఊరికే చూసి తర్వాత ఆ వీడియో కూడా అప్లోడ్ చేసేస్తాను, చూసేయండి, ఓకేనా. మీ జయలక్ష్మిని ఎప్పుడు ఆదరిస్తూ ఉండండి. అభిమానంతో చూస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడి వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి వెళ్దామా? వచ్చేయండి, వెళ్దాం. ఇక్కడి నుంచి వస్తే జై సూర్యనారాయణ. పైకి వెళ్తే ఎక్కడ దాకా వచ్చాడు చూద్దాం. మళ్ళీ టైం ఎంత అయిందంటే ఇప్పుడు ఇదిగో ఇంత అయిందనమాట. పైకి వెళ్దాం, చూద్దాం అసలు ఎంతవరకు వచ్చింది ఏంటో మొత్తం. ఎక్కడే ఎలా ఉంది? నిన్న మధ్యాహ్నం వెళ్ళామండి, ఇప్పుడు వరకు వెళ్ళలేదు. ఇంకా రాత్రి బట్టలారేసి వచ్చాం, మర్చిపోయి చెప్పడం. ఇదిగో మన బట్టలన్నీ తీసి పక్కన పెట్టారు. అమ్మమ్మ బట్టలన్నీ వేసేసారనమాట. ఇలా చక్కగా పొద్దుటే లేచి ఇదిగో మన బట్టలు టబ్బులో ఉన్నాయి. అదనమాట సంగతి. మందారం వచ్చింది ఒకటి. ట్రైన్ వచ్చిందంట. ఇదిగో ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోయింది. సరేలే, మళ్ళీ వస్తుంది, పళ్ళు వస్తాయి. స్లో అయిపోయింది. స్టేషన్ వస్తుంది, ఇక్కడే ఉంది మన ఇంటి దగ్గర స్టేషన్, అందుకే స్లో అయిపోయింది. అబ్బా, సూర్య భగవాన నారాయణ, శ్రీ శ్రీ సూర్యనారాయణ. చాలాసేపు అయింది ఆయన మేలుకొని, నేనే లేటుగా తీస్తున్నా. మేలుకో మేలుకో. బాగుంది కదా పువ్వుల్లో నుంచి. అబ్బాయి ఇంకా పువ్వులు వస్తాయి తర్వాత, భలే ఉంటుంది. వావ్ తండ్రి. జై సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ. వచ్చేసిందమ్మా. ఇంకా పొద్దున్నే డ్యూటీలకు వెళ్ళే టైము. ఇంకా పొద్దున్నే ఇంతకుముందు అయితే ఇంకా బాగా వెళ్ళాయి అనుకుంటా, ఇప్పుడు ఇంక కొంచెం తగ్గినట్టే. అమ్మయ్య, ఏది ఇదిగో నిన్నంతా చెట్టు కోసాము, ఇలా అయితే వచ్చింది. ఇంకా ఈరోజు కూడా కొంచెం తీసుకెళ్ళాలి. ఇదంతా పండిపోయింది సార్, ఆకు ఇంత పండిందా ఉంచకూడదు. నేను ఉంచాను అనవసరంగా. ఒకటి కోసుకొని తిన్నాము. మంచిదండి ఇలా చేస్తే చక్కగా. కొంచెం తులసాకు మళ్ళీ చాలా మంచిది ఆరోగ్యానికి. మన చేతిలో ఉన్నంతలో మనం చేసుకుంటే మంచిది. కొంచెం కనకాంబరాలు తెచ్చా, ఇంకా ఇప్పుడు కొంచెం తీసుకెళ్ళాలి. ఇది తీయాలి. ఇంకా గంగిరెద్దు ఆయన ఎక్కడ వెళ్తున్నాడు చూద్దాం. మళ్ళీ వచ్చింది. ఇదిగో ఏది ఎక్కడో ఉన్నాడే, కనిపించట్లా. వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది, వెంటనే వచ్చింది రైలు. అబ్బా, భలే వస్తున్నాయి ఈరోజు చాలా. ఒక్కటే పువ్వు ఇవాళ. అమ్మో, చెట్లకు నీళ్ళు లేవుగా. వీటిలో ఉన్నాయి కానీ దీనికి లేవుగా, పోయాలి. కొంచెం అన్నా పోసుకోవాలి. మళ్ళీ వస్తా, వీడియో ఎక్కిచ్చేసి వస్తా. లేట్ అవుతుందేమో అందుకని. ఇటు వస్తే మన చిన్ని తోట. వావ్, మొలకలు వచ్చేసాయి చూడండి, బాగుంది కదా. పచ్చిమిర్చి పెరిగిపోయినాయి, బాగుంది. రావాలి ఇంకా. అసలు ఇదిగో టమాటా పండిపోయిందిగా, తీసుకెళ్దాం. ఇంకెందుకు
పాడైపోయిద్దేమో. ఉండవు ఇంకా, చాలు. ఎక్కువ ఉన్నా వేస్ట్గా పండిపోతాయి. ఇంకెక్కడన్నా ఉన్నాయా చెర్రీ టమాటాలు? ఇదిగో ఇక్కడ దాక్కున్నాయి, మళ్ళీ వచ్చేస్తాలే. అమ్మమ్మ చీరలకి చక్కగా ఒకసారి చూసుకొని వెళ్తానండి. అన్నీ చూసుకొని వెళ్తే మనకు బాగా, ఇంకా వేరే ఇంట్లో పని చేసుకుంటే బాధ ఉండదు. ఇదిగో మొలకలు వచ్చినాయి చూసారా, విత్తనాలు వేసినవి. ఇక్కడ కూడా వేసారు, చూద్దాం. వస్తే అక్కడ రెండు పెట్టవచ్చు. ఇది ఇక్కడ వచ్చినాయి కొన్ని. ఇంకా ఇలా ఇదిగో చెర్రీ టమాటాలు పండినట్టున్నాయి కొన్ని. ఉండనిలే, విత్తనాలకు ఉంటాయి కదా, అందుకని వెళ్ళిపోదాం. చాలే. అమ్మమ్మ బట్టలకి భలే పెడతారు గంజి, బాగుంటుంది చక్కగా. ఇదిగో దావనంగా మన బట్టలు తీసుకెళ్ళిపోదాం టబ్బులు. వెళ్దాము. ఇంకా ఇక్కడ మళ్ళీ వచ్చాడు ఆయన, మన ఇంటి ఎదురే ఉన్నాడు. గంగిరెద్దులైనా బాగుంది కదా, తీసుకోవాలి ఇలాంటప్పుడు చక్కగా. బాగుంది, మన ఇంటి ఎదురే ఉన్నాడు. అది పిప్పి పిప్పి అనుకుంటూ వచ్చాడు ఇప్పుడే. బాగుంది కదా, అదనమాట సంగతి. సందడండి, సందడి బాగుంటుంది అట్లా చక్కగా. ఇంకా రాలేదంట అని చూస్తున్నా. రైలు వచ్చేసింది, ట్రైను వచ్చింది, ఇంకోటి వచ్చింది చూడండి, ఎమ్మటే వచ్చింది. అదిగో కదా, బాగుంది బాగుంది బాగుంది. గంగిరెద్దులు ఆయన అక్కడక్కడ ఉన్నట్టున్నాడు, సౌండ్ అనిపిస్తుంది చూసారా. పక్కింటికి వెళ్ళిపోయాడు. మన సపోటా చెట్టు అండి ఇది, ఎంత బాగుంది కదా, చక్కగా చేయి పెడితే అందిద్ది మనకు, అంతే. అంత పైకి ఉంటుంది. ఇదిగో చేయి పెడితే అందిద్ది, అంతే. బాగుంది కదా చక్కగా. ఇదిగో గంగిరెద్దులు దొరికాడు ఆయన. ఇదిగో గంగిరెద్దులు ఆయన, ఇదిగో పక్కింట్లో ఉన్నాడు చూడండి, అది వెళ్ళిపోతున్నాడు. బాగుంది కదా, నాకు భలే ఇష్టం అండి ఇలా పల్లెటూరు వాతావరణం సంబంధించినవన్నీ వస్తే మాత్రం తీస్తా. నాకు అంత ఇష్టం అనమాట, ఎందుకో తెలియదు, అంత పిచ్చి. ఓకే, ఇంకా మనం వెళ్ళిపోయి నేనైతే వీడియో ఉంది చూద్దాము. ఇదిగో నిన్నంతా చక్కగా మన గార్డెన్లో మొత్తం, ఇక్కడ బాల్కనీలో గార్డెన్లో అంటున్నా, మొత్తం చక్కగా మళ్ళీ క్లీన్ చేసి, ఇంకా క్లీన్ చేస్తూనే ఉండాలి, లేకపోతే మొత్తం దుమ్ము ఎండ. ఇప్పుడు మనం అయితే చక్కగా నిన్న మధ్యాహ్నం తీసిన వీడియో అయితే మొత్తం చూసేద్దామండి. చాలా అంటే చాలా బాగుంటుంది, సరేనా. ఆ దేవుడి దయ వల్ల అందరం బాగుండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం నిన్నటి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కనకాంబరాలు మొత్తం చూడండి, చాలా బాగుంటుంది చక్కగా. మన తోటలో దవనం మరువం కోసి కట్టాను, పైన కూర్చొని బిల్డింగ్ పైన, చాలా బాగుందనమాట. చూసేద్దామా, ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. బాగుంది కదా, చక్కగా సింపుల్గా ఇలా చేసుకుంటాం మేము పూజ, అంతేనండి, చాలు కదా, బాగుంటుంది కదండి. ఇదిగో ఈరోజు కూడా కొన్ని కడుతున్నాను అనమాట. ఇంక కట్టిందాక లేట్ అవుతుంది కదా, ఈలోపు మన వీడియో చూసేద్దాం, సరేనా. ఇప్పుడే కోసుకొచ్చాను ఇవి కూడా పైకి వెళ్ళి, ఇది చాలకపోతే కొన్ని కనకాంబరాలు కూడా నేను తీసుకొచ్చాను, వేరే వాళ్ళకి ఇచ్చి మనకు కూడా తీసుకొచ్చాను కొన్ని. సరే చూసేద్దాం, ఆ వీడియో మొత్తం చూసేయండి, బాగుంటుంది. ఇదిగోండి టైం అయితే 12 అయింది కరెక్ట్గా. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. చెట్టు నీడ ఉంటుందో లేదో తెలియదు, చూసుకొని కనకాంబరాలు కట్టుకొని వద్దాం పైకి వెళ్ళి. కుదరకపోతే కిందకు వచ్చేద్దాం, మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళిపోదాం. ఇంకా రోజు అనుకుంటూ లేట్ అయిపోయింది. ఈరోజు అయితే కంపల్సరీ కట్టాల్సిందే, మరి తప్పదు. ఒకసారి తీసుకొచ్చి పాడు చేసాం పువ్వులన్నీ, ఈసారన్నా కట్టాలి. పువ్వులే కాదు, ఇంకా మొక్కలు కూడా పాడైపోతున్నాయి అన్నీ. అమ్మ వేస్ట్ అయిపోయినాయి, అందుకని. అయ్యో చెట్టు నాడు కొంచెం ఉంది, పొద్దున్న వస్తే బాగా ఉండేది, అబ్బా మంచిగా ఉండేది. చెట్టు నాడు ఫుల్ ఉండేది, ఇప్పుడు చూడు కొంచెం ఉంది. చూద్దాం, ఎండగా ఉంది. ఏంటమ్మా అది? అహో పిట్టలకు అన్నం పెడుతుంది మా అమ్మాయి. ఓ పెట్టే బంగారు తల్లి, అదనమాట. వచ్చిందమ్మా. ట్రైన్. ఏ పోయింది.
మన 2 రోజుల్లో మంచిగా మెంతులు వస్తాయి. హ్యాపీ. ఇదిగో ఇట్రావా కొంచెం, ఇది పట్టుకోమ్మా, ఇది తీసుకొస్తా కొంచెం. రోజు అట్లనే అయిపోతుంది ఇది, ఎలా అయినా సరే. ఇవాళ అమ్మో చాలా ఎండ వచ్చింది కదా శ్రవంతి, కడతాము మనం కూర్చొని. చాలా ఎండ వచ్చింది. అబ్బా పని కావట్లేదండి ఇంట్లో, అస్సలు అవ్వట్లేదు. మా మమ్మీ ఇప్పుడు దీన్ని మూసుకొని రావాలి. ఆసుపత్రి చూసారా ఎంత బాగా పెరిగిపోయిందో, చిన్న పిలక అది అంత అయిపోయింది. ఇదిగో వెళ్దాం పదమ్మా, వెళ్దాం పద 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 పద. ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఎలా చేస్తాను పాడవకుండా వాడిపోకుండా పూలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చెప్పాలంటే ఎక్కువ లేవు ఫ్రెష్గా. పోయినసారి కూడా ఇట్లా తెచ్చి మొత్తం ఎండబెట్టేసాం, కడదాం అని చెప్పి. చూడండి ఎట్లా అయిపోయింది, చెట్టు అంతా ముదిరిపోయింది. చెట్టు ముదరకూడదు, కోసి కట్టేయాలి ఇది ఇప్పుడు. అప్పుడు అట్లయితే ఇదిగో, అబ్బా ఇటైతే ఎక్కువ ఉంది శ్రాంతి. కొంచెం కోసిస్తాం అమ్మ, గబగబా కట్టేస్తాను. కోసిస్తా. ఇగో ఈ పూలన్నీ బయట తీసుకొచ్చా కనకాంబరాలు. 1 తోటలు ఎన్ని రావు, 4-5 వస్తాయి అంతే. బాగా కడితే వచ్చాయి. చూడండి ఎట్లా వాడిపోయింది. ఇప్పటికైనా ఎందుకు వదలాలి కదా, పెట్టుకున్నాం. మమ్మీ అలా కట్ చేసేస్తుందండి. మరి ఇప్పటికే లేట్ అయిపోయింది మొత్తం. లాస్ట్ టైం చేద్దాం అనుకున్నాం, బట్ అస్సలు అవ్వలేదండి. చాలా ఒకరోజు కనకాంబరాలు తెచ్చి కూడా పడేసాను. అసలు కుదరట్లేదు, ఏంటో మరి తెలియట్లేదు. ఇంట్లో ఎక్కడికి వెళ్తే అక్కడ పని, ఎక్కడికన్నా నువ్వు వెళ్ళు నేను వెనకాలే ఉంటాను అన్నట్టు పని. నిజంగా సర్దుతున్నాం కబోర్డ్స్ అన్నీ. సగమే, ఇప్పుడు కూడా సగమే అయిపోయింది, ఇంకా సగం ఉంది ఇంట్లో. ఇదిగో మళ్ళీ ఇది ఇటు వచ్చేసాం. ఇలా ఉంటుంది సగం చేయటం. ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా, ఇంతే మరి. ఇదిగో ఇలాంటి ఎన్ని కోసాం అనుకో మొత్తం చక్కగా కట్టేసి మళ్ళీ చిగురు బాగా వస్తుంది, నిండుగా గుబురుగా. అసలు మేము ఎన్ని ఆశలతో తెచ్చాము ఈ పూలు, మీకు తెలుసా. మేమందరం చక్కగా ఇద్దరం నీట్గా రెడీ అయ్యి కనిపించి ముచ్చట్లు చెప్పుకుంటూ చెట్టు కింద కూర్చొని చేయాలంటే ఇష్టం. ఎందుకంటే మన కూరలలో అలానే ఉంటుంది కదా, అదనమాట. మన ఇంట్లో ఎంత ఉన్నా ఎంత పెద్దగా ఉన్నా చెట్టు కిందకు వచ్చి చాపేసుకొని కూర్చొని ఇలా చేస్తుంటే ఉంటుంది, మామూలుగా ఉండదండి. కానీ పని ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా అయిపోయింది అనమాట. మేము అనుకోని పోయినసారి కూడా అలా అనుకోనే ఇది చేస్తాం. చాలా పోతే కోసుకుందాం అండి, సరేనా. పడుతుంది మమ్మీ, ఇంకా కొంచెం ఒకటేసారి కోసేసి. సరేనా. మమ్మీ కొంచెం రెడీగా ఉంటే దీంట్లో రెడీగా చేతి కింద ఉంటే బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. టైం ఎంత అయిందమ్మా, 12 అయింది కదా. ఇది అయ్యేటప్పుడు ఇంకా పొద్దున్నే వస్తే చెట్టు కింద నీడ ఫుల్ ఉండేది, బాగుండేది, అందంగా ఉండేది. చెప్పాం కదా ఇంట్లో పనితోటి ఇల్లు సర్దడం ఇదంతా ఇది తోటి కుదరట్లేదు అసలు. ఎప్పుడప్పుడు పని అంతా చేసుకోవాలంటే ఇప్పుడు పని వాళ్ళని మనం పిలిపించినా అంత చేయరు కదా, మనం చేసినట్టు సర్దటం అవన్నీ అయితే చేయరు కదా. ఎంతైనా మనం చేసుకున్నది వేరు కదా. స్టార్ట్. లాభం ఎంతవరకు వచ్చిందో చూడాలి. మా అమ్మాయికి ఇట్లా కనకాంబరాలు కట్టి పెట్టుకుంటే చాలా ఇష్టం పాపం. పోయినసారి అన్నీ వేస్ట్ చేశానమ్మ, నిజంగా పని కుదరక. ఇక్కడ పైకి వస్తే పైన, కిందకి వెళ్తే కింద, ఎక్కడ ఇంకా పని కదా అస్సలు. అట్లా ఇంకా మొత్తం ఇట్లా కుళ్ళిపోయినాయి. మొత్తం ఫ్రిడ్జ్లోనే మొత్తం టప్పర్వేర్ డబ్బాలో వేసి పెట్టినా కూడా కుళ్ళిపోయినాయి. అవి మళ్ళీ లాస్ట్ కి బలం వాటర్ అని చెప్తాంటే నానబెట్టేసి అవి చెట్లకు పోసేసాము. పడేయలేం కదా, అట్లా చేసామండి. నిన్న భలే బాధ అనిపించింది. ఇంకేం చేస్తాం, తప్పదు కదా, అంతే. ఇంకా కొన్ని ఒక్కసారి కుదరకపోతాయి. పాపం మా అమ్మాయికి చాలా ఇష్టం. అనుకుంటేనే అలా చేయటం ఒక్కొక్కసారి అట్లా అవుతుంది, పరిస్థితి అలా వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అవుతుంది. కానీ ఈ రోజు మాత్రం పట్టుబట్టి వచ్చేసాం ఇద్దరం. బాగా చక్కగా రెడీ అయ్యి నీట్ గా వద్దాం అనుకున్నాం కానీ అవ్వలా. సరే రెడీ గిడి అంటే ఇంకా టైం అయిపోయింది. ఇప్పుడు కనీసం ఇలా నాకు ఎందుకు లేట్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్ గా హడావిడిగా అయిపోతున్నాయి అంటే వీడియోస్ ఇల్లు సర్దుతున్నాం, అది ఎక్స్ట్రా పని లాగా అయిపోయింది కాబట్టి ఇంత లేట్ అయ్యింది. లేకపోతే నార్మల్ గా అయిపోయేది. ఫాల్స్ కుచ్చులు కుట్టుకోవడం అవన్నీ లేట్ అయిపోయి ఇలా అయిందనమాట. ఏం చేస్తామండి, పరిస్థితి ఇంకంతే, తప్పదు. ఇలా కట్టాలి, ఇంకా బాగా కట్టొచ్చు. ఇవి కాడలు వాడిపోయినట్టున్నాయి అందుకనే ఇట్లా, లేకపోతే మంచి కట్టొచ్చు. ఇది ఇట్లా కాడ చివరికి పెడితే మాల లావుగా వస్తుంది. చూపిస్తా, ఇది ఇలా పెడితే మాల లావుగా వచ్చింది. బాగా ఎంత బాగా వస్తుందంటే ఇప్పుడు అట్లా పెట్టి చూపిద్దామంటే ఫ్రెష్ పూలు అయితే అలా ఇంకా అందంగా వచ్చాయి మనకి. కాకపోతే ఇప్పుడు ఇదిగో ఇలా కాడ చివరికి పెట్టాలి, మాల లావుగా వచ్చింది. ఈసారి ఫ్రెష్ పూలు దొరికినప్పుడు వెంటనే కట్టి చూపిస్తా మీకు. ఇప్పటికైతే నేను అలా కట్టి మీకు బాగా మాల లావుగా మంచిగా చూపిద్దాం అనుకున్నా. ఎంత ఇష్టమో నాకు అట్లా. ఏం చేస్తాం, మనం అనుకున్నవి అయితే ఇంక మనం ఎందుకు అన్నట్టు అట్లా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు
ఓకే, ఇవి కూడా పడేయకుండా కట్టుకొని పెట్టుకుంటే 2 విధాల లాభం. ఒకటి మా అమ్మాయికి ఇష్టం చక్కగా నేను కూడా పెట్టుకుంటాను, ఇద్దరం కలిపి. ఇంకోటి ఏంటంటే ఈ చెట్టు ముదిరిపోతుంది, ఇవన్నీ కోసేయాలి పైన, అందుకు 2 లాభాలు ఇప్పుడు చిగుర్లు వస్తాయి. అందుకని కట్టాలి. 40 రూపాయలు పూలండి ఇవన్నీ, మొత్తం కలిపి 40కే ఇచ్చింది పాపం. సంతలో పెట్టి అమ్ముతుంది ఒక అమ్మాయి కూర్చొని, బాగా ఇచ్చింది కదా. ఊర్లలో అయితేనా ఈ పాటికి చెట్టు పక్కన కూర్చొని టకటక కట్టి అల్లేసేవాళ్ళు. అవును, అంటే అప్పుడు ఫ్రెష్గా ఉంటాయి చెట్టు పూలు. ఇవనుకో మనకి సిటీలో అంత ఫ్రెష్నెస్ ఎక్కడ దొరుకుతుంది? అది కాక మళ్ళీ 2 రోజులైంది తెచ్చి. అదే కాదు, వాళ్ళ దగ్గరే ఎప్పుడుకో వస్తాయి తెలియదు, మన దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా లేట్ అనేటప్పటికి మాల కూడా నేను లావుగా చూపించలేకపోతున్నా ఇప్పుడు. సారీ, ఈసారి మాత్రం బాగా చక్కగా మాల మంచి పూలు ఫ్రెష్ తెచ్చి అప్పటికప్పుడే కట్టేస్తాను. ఎంత పనున్నా అది ఆపుకొని ఈసారి పూల మాల అయితే కట్టేస్తాను తప్పకుండా నేను. ఇప్పటికైతే ఇదేనండి, తప్పదు. ఇంకా దగ్గరగా కడుతున్నా, నాకే ఇష్టం లేదు కానీ తప్పదు అంతే. పువ్వులు ఎప్పుడైనా చిక్కగా అల్లితేనే బాగుంటాయి. ఇష్టం లేని పనులు కూడా మనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం అంటే మనకి అన్నీ కుదరవు కదా, అట్లయితే అయిపోయింది. మరి పూలు మీ కనకాంబరాలు ఎంతమందికి ఇష్టం నాకు కమెంట్ చేయండి ఒకసారి. తేలిగ్గా ఉంటాయి, అందంగా ఉంటాయి, తొందరగా వాడిపోవు. దవనం వేస్తే ఇది మరుగం, ఇది దవనం కాదు, వేస్తే చక్కగా మంచి సువాసన ఉంటుంది, చక్కగా బాగుంటుంది కదా. పెట్టిస్తా తల్లి, నాకు ఇట్లా పెట్టిస్తా, గబగబా అయిపోయి పెడతా, చూపిస్తా ఎట్లనో. తెలుసా నీకు? ఇలా అటు ఇటు తెలుసు. పూలు పెట్టిస్తావా? పెట్టిస్తా. యాక్చువల్లీ ఉట్టి కనకాంబరాలు అంటే కొంతమంది మరువం వేసుకోకుండా ఆసుపత్రి ఇలాంటి ఆకులు ఏం కట్టుకోకుండా ప్లేన్వి పెట్టుకుంటారు. అది ఎంతమందికి ఇష్టం? ఇలా ఆకులతో కట్టుకుంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. చెప్పండి చెప్పండి కదా మమ్మీ? అవునవును, మల్లె పూలలో కూడా వేస్తారు. అవి తర్వాత చామంతి పూలు, అవును, ఇట్లా బాగుంటాయి చక్కగా. లేడీస్కి ఏం కావాలి చెప్పండి? గాజులు చక్కగా చేతికి, నుదుటికి బొట్టు, తలలో పువ్వులు, సౌభాగ్యం, కాళ్ళకి పసుపు. అంతకన్నా అదృష్టం ఆనందం కోట్లో పెట్టినా రానిది మనకి సౌభాగ్యం అండి. చాలా బాగుంటుంది, ఇష్టపడతాం కూడా ఆడవాళ్ళం, చక్కగా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఎంతకన్నా ఏం కావాలి అని అనుకుంటాం. కానీ ఇలా ఒకప్పుడు మేము ఇలా కట్టుకునేవాళ్ళం, ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే పూలు కొనుక్కొచ్చుకున్నారు బయట. ఇదిగో లావుగా కట్టలేకపోతున్నాం మాల, ఈ వాడిపోయినాయి కదా పూలు, దూరంగా పెడితే రావట్లేదు, అందుకని ఇట్లా. మరి కొంచెం కట్టినా చూపిస్తా, లాంగ్ లెంత్ అయిపోద్ది కదా వీడియో, కొంచెం కట్టిన తర్వాత చూపిస్తా మీకు, ఓకేనా? పెట్టి తల్లి గబగబా. నేను వంట కూడా చేసేసానండి. ఇప్పుడు మా మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను, కనకాంబరాలు ఎంత కట్టింది ఏంటి అని. ఈరోజు వంటలో పప్పు చేసి అప్పడాలు వడియాలు వేయించి ఉప్పు మిరపకాయలు ఫ్రై చేసి వచ్చాను. చూద్దాం. మన తోటలో పండిన చెర్రీ టమాటాస్ ఉంటాయి కదా, వాటితో పచ్చడి ఆల్రెడీ నిన్న చేసాము, మమ్మీ వీడియో కూడా అప్లోడ్ చేసింది. యాక్చువల్లీ ఆ పచ్చడి కూడా కొద్దిగా ఉంది, పెరుగు ఉంది. సో మా అమ్మ ఇప్పుడు ఎంతవరకు కట్టింది, మా అమ్మ పని ఎంతవరకు వచ్చిందో యుద్ధం, ఎండ చూసారా ఎట్లుందో. మా అమ్మ ఎండ వస్తుందన్న విషయం కూడా మర్చిపోయి మరి కట్టేస్తుంది. ఒక్కసారి వెళ్ళి మా అమ్మ ఎంతవరకు కట్టింది ఏంటి అనేది చూద్దాం, సరేనా? అమ్మా ఏం చేస్తున్నా? నేను వంట కూడా చేసేసి వచ్చాను ఈరోజు. ఇంకా రాలేదు, ఎండ ఎంత ఉంది తెలుసా, మండిపోతుంది, చూస్తున్నావా? ఇంకా సగం ఉన్నాయా? ఏంటి ఎంత కట్టావు మాల? ఎంతవరకు వచ్చింది? ఇదిగో చూసావా, చూపిస్తా మీకు, నీకు కూడా చూపిస్తాను. ఇదిగో ఎంత వచ్చింది, ఇంకా ఉన్నాయి కదా. బాగుందా మాల? కానీ ఫ్రెష్ పూలు అయితే ఇంకా బాగా వచ్చేది తెలుసా, ఇంకా లావుగా, ఇంకా చిక్కగా వచ్చేది, బాగా వచ్చేది, బాగున్నాయి. ఇది నీకు చూపిస్తాను ఇప్పుడు, ఎంత వచ్చిందో చూపిస్తాను. ఎంత? ఇదిగో చూడు, మూర బయట అమ్మేవాళ్ళు చేసే మూర కాదు ఇది. వాడు సాగబీకి కొంచెం ఇక్కడికి ఇచ్చి మూర అంటారు డింగుమని, అట్లా కాదు, ఇది నిజంగా మన మూర. అక్కడి నుంచి ఇది అంటే 3.5 వచ్చినాయి. మా బంగారు తల్లికి అనమాట ఇది. ఇట్లా పెడతాను, చక్కగా రెడీ అయ్యి తలకు పోసి ఇట్లా పెడతాను, మంచిగా బాగుంటుంది కదా. ఇలా పెట్టేస్తాను. ఇది నీ బుట్ట అనమాట, పెడతా పాడైపోతాయి. ఇదేమో ఇంకా ఇదిగో స్టార్ట్ చేస్తా తల్లి ఇప్పుడే. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇది కట్ చేస్తా. ఇంకా ఇదిగో ఇంకా కట్ చేయాలి, కొంచెం చేస్తేనే కదా బాగా వచ్చేది. అవును, ఇది ఇట్లా ముదిరిపోయి పండిపోతుంది. ఈ ఆకు పండింది అనుకోండి, ఇలా ఎల్లో కలర్ లో అవుతుంది కదా. ఇది ముదిరిపోయి కాడ వేరు చనిపోతుంది అనమాట. వేరు చనిపోయిందంటే చెట్టు మొత్తం ఇంకా మనకి దక్కదు. అందుకే నేనేం చేస్తున్నానంటే ఈరోజు పనులన్నీ మానుకొని కనకాంబరాలకే, అంటే ఇప్పటికే లేట్ అయింది చెప్పాలంటే, అందుకే ఇలా అయిపోయింది.
ఇంక మొత్తం నేను మానేసి ఈరోజు అయితే ఖచ్చితంగా ఇదిగో ఇదంతా కట్ చేసి ఏది కత్తిర కట్ చేసి చక్కగా ఇవన్నీ కట్టామనుకోండి మళ్ళీ లేత చిగురులు వస్తాయి, అప్పుడు ఇది అవ్వదన్నమాట. ఇవన్నీ తీసేయాలి. ఎప్పుడైనా సరే మీరు ఇలా చేయకండి, చక్కగా ఇప్పుడప్పుడు కట్ చేసుకొని మంచిగా మాల కట్టుకోవడానికి మీ ఇంట్లో పెంచుకోండి, తప్పకుండా ట్రై చేయండి పెంచుకోవడానికి. పెద్ద ప్లేస్ కూడా అవసరం లేదు, ఇదిగో మీకు చూపిస్తాను నేను. మీకు పెద్ద ప్లేస్ కూడా అవసరం లేదు. ఎలా అంటే నేను ఎందుకు ఇవన్నీ ఇదిగో ఇంత చిన్న టబ్బు, ఇదంతా తెలుసా టబ్బు 50 రూపాయలండి. ఈ టబ్బు తీసుకొచ్చి కొంచెం మట్టి, ఈ మట్టి కూడా 50 రూపాయలు అంతే. అంటే 100 రూపాయల్లో మనం ఎంత అయితే ఇది చేసుకోవచ్చు. చక్కగా మన ఆనందం ముందు అసలు ఎంత ఆనందం తెలుసండి. మళ్ళీ చిగురు వస్తుంది దీనికి. ఇప్పుడు నేను కట్ చేశాను కదా ఇవన్నీ అన్నిటికీ. అసలు ఇంత ఇదైందా కూడా ఉంచకూడదు తెలుసా. నేను ఇంట్లో పని చేసుకుంటూ పాల్స్ కుట్టుకుంటూ ఇల్లు సర్దుకుంటూ లేట్ చేశా. ఒకసారి కనకాంబరాలు తెచ్చాను, మీకు తెలుసా. కనకాంబరాలు తెచ్చి అన్ని ఫ్రిడ్జ్లో పెట్టి పాడైపోతే పడేసానండి. ఇదిగో ఈ వాటర్లో వేసేసాను. మళ్ళీ సోమవారం సంత పెడితే సంత దగ్గరికి వెళ్ళి తెచ్చా. ఇవి కూడా రైతులు తెచ్చినాయి, మీకు తెలుసా. రెండు రోజులైంది ఇవి కూడా తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి కుదరక. ఈ 2 రోజుల తర్వాత తీస్తే ఇలా వచ్చినాయి అనమాట. అయినా నేను ఈసారి ఇంకా ఒకసారి లాస్ అయ్యాం కదా, ఇంకా అవ్వద్దని చెప్పి నేను అందులో ఇది కూడా మెయిన్ ఏంటంటే డబ్బులు లాస్ కాదు నాకు, ఇది అయితే అవ్వద్దు. నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఇలా ఇవాళ అయితే పని మొత్తం మానుకోత. ఎండలో కూడా ఎందుకు కడుతున్నానంటే ఇది పాడైపోతుంది చెట్టు, నాకు అలా అవ్వటం ఇష్టం లేదు. అందుకని ఇదైతే మొదలుపెట్టాను. ఇంకోటి ఏంటంటే మా పాపకు కూడా చాలా ఇష్టం. పాపం చాలా రోజుల నుంచి చెప్తున్నా, అమ్మ నీకు చెట్టు మరువం వేసి కట్టి చక్కగా పువ్వులు తెచ్చి బయట కడతాను తల్లి, నీకు పెడతానని చెప్తున్నాను. చెప్తున్నా లేట్ అయిపోయిందండి. ఈరోజు మా బంగారు తల్లికి ఈ బుట్ట అంతా ఇదిగో నాన్న, నీకు బాగుందా, నీ బుట్ట నచ్చిందా? సూపర్. ఇదైతే ఎంత వస్తాయి చూద్దాం, ఇంకా పెడతాను. మా అమ్మాయి పెట్టినప్పుడు కూడా మీకు చూపిస్తాను మళ్ళీ ఒకసారి. చక్కగా మనకు ఇంట్లో ఆడపిల్లలు ఉంటే లక్ష్మీదేవితో సమానం కదండి. అలా అయితే మనం చక్కగా ఇలా చక్కగా చిన్న వాటిల్లో చిన్న ప్లేస్ ఉన్నా మీరు పెంచుకోవడానికి ట్రై చేయండి. చక్కగా కొన్ని మన ఇంట్లో కనకాంబరాలు ఉంటే ఓకే. మన చిన్న తోటలు అన్నీ రాలేదు కాబట్టి నేనైతే బయట కొనుక్కొచ్చాను. మీరేం చేయొచ్చు అంటే ఇలా మలవం తీసి చక్కగా కట్టుకొని మన పిల్లలకి పెట్టుకోవచ్చు, మనం పెట్టుకోవచ్చు, మన ఇంట్లో దేవుడికి పెట్టవచ్చు. నేనైతే అప్పుడప్పుడు దేవుడికి పూలే రానప్పుడు ఈ మర్మం కొంచెం అదేంటి ఇది తులసమ్మ కొంచెం తులసి ఆకులు తీసుకెళ్ళి పెట్టి బిళవపత్రం, మన ఇంట్లో బిళవపత్రం చెట్టు ఉంది కదా, అది ఆకులు అలా చేస్తూ ఉంటాం అనమాట. ఏదైనా మనం ఉపయోగించుకోవాలి. అంటే ప్రకృతి ఇచ్చిన వరాన్ని మనం కాపాడుకుంటూ అలా చేసుకుంటూ ఉన్న దాంట్లోనే జాగ్రత్త చేసుకుంటూ అలా మనకి దేవుడు ఇచ్చిన వరాన్ని చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా ఇలా అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి నా పరిధిలో ఉన్న దానికి నేను చేసుకుంటూ ఉంటానండి. ఇలా చక్కగా మీకు ఏమైనా నేను చేసే పనులు ఒక్కటి నచ్చినా నాకు సంతోషమైన అనమాట. అంటే నాకు ఉపయోగపడుతుంది, వీడియో చూసే వాళ్ళకి మీకు కూడా ఉపయోగపడుతుంది కదా, అది నా ఆనందం అంతేనండి. ఇంకా ఎండ అయితే చాలా ఎక్కువైపోతుంది ఇక్కడ. మమ్మీ ఎన్ని గంటలకు వచ్చింది తెలుసా? ఇప్పుడు టైం ఎంత తెలుసా? 1:30 అవుతుంది. 12ంటికి వచ్చానండి కరెక్ట్. మీ టైం చూపించా కదా, ఇప్పుడు 1:30 అవుతుంది. ఎండ అసలు మామూలుగా లేదు. ఎండ అయితే ఫుల్ చాపేసుకొని కూర్చున్నామే కానీ అంటే పొద్దుటే వస్తే బాగుండేది నీట్గా చక్కగా. కాకపోతే మేమే చెప్పాను పని లేట్ అయిపోయింది. కబోర్డ్స్ అవన్నీ సర్దుతూ ఉన్నామండి. శారీస్ సగంలోనే అక్కడ పెట్టేసి ఇటు వచ్చాను. ఎందుకంటే 12 దాటిందంటే ఇంక ఫుల్ ఎండ వచ్చేస్తుంది ఇక్కడ. ఈసారి ఎప్పుడన్నా మనం పొద్దుటే వచ్చి చక్కగా పని అంతా అయిపోయిన తర్వాత చాపేసుకొని కూర్చొని చూద్దాము. నేను మా అమ్మ ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేస్తామండి, చాలా ఇష్టంగా అనమాట. కానీ ఈరోజు మనకు తప్పదు కదా, ఇంకా ఏం చేస్తాం చెప్పండి, పనులు అట్లా ఉన్నాయి. కొంచెం పని తీరిందంటే మనం హ్యాపీగా మనం అనుకున్నట్టు ఎంజాయ్ చేయొచ్చు. పైకి వచ్చి మన బిల్డింగ్ పైకి చెట్టు కింద అప్పుడు ఈ పువ్వులు కూడా వస్తాయి బాగా మన పెద్ద చెట్టుకి చక్కగా, అప్పుడు మనం హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. అప్పటి వరకు అయితే మనకు పని తప్పదు కదా, మన పని కూడా మనం చేసుకోవాలి కదా. లేడీస్కి ఏంటండి, ఆడవాళ్ళకి ఇంట్లో పనే కదా ముఖ్యం. పని చేసుకుంటూ అందులో మన పని వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు, అంటే పిలిపిస్తేనే వస్తారు. అలాంటప్పుడు మన పని మనం చేసుకోవాలి కదా, తప్పదు కదా. ఎటు వెళ్ళినా నాకు పనేనమాట. అలా హెవీ వర్క్స్ పెట్టేసుకోవడం అంటే నాకు ఇష్టం అండి. ప్రకృతికి సేవ చేయడం అంటే చాలా ఇష్టం. సేవ ఊరికనే మనం చేసినా చూడండి ఎంత మనకి ఆనందాన్ని అదృష్టాన్ని ఇస్తుందో చూస్తున్నారు కదా మీరే. ఈ ఆనందం ఎవరికి దక్కుతుంది చెప్పండి? కొంచెం శ్రమపడి పనిచేస్తే మనకెంతో ఆనందాన్ని ఇస్తుంది. నాకైతే హ్యాపీగా అనిపిస్తుందండి. మన లిటిల్ గార్డెన్లోకి చిన్న తోటలోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎంత పని చేసినా మర్చిపోతుంది తెలుసు. ఇలాంటివి చూసినప్పుడు చూడండి ఫలితాలు ఇవి.
వరాలు, దేవుడిచ్చిన వరాలు. ప్రకృతి ఇచ్చే, దేవుడు అంటేనే ప్రకృతి, ప్రకృతి అంటే దేవుడు, ప్రకృతి అంటేనే పరమాత్మ. చూడండి ఎంత ఆనందం. చాలండి, ఇంతకన్నా ఏం కావాలి. నేనైతే దీంట్లోకి వచ్చి ఎంతో సంతోషంగా, ఆహ్లాదంగా, ఆనందంగా. మా అమ్మాయి అంటది, నేను పైకి వస్తాను కదా, ఇలానే వస్తుంది, అమ్మ ఇంకా రావా నువ్వు, ఎంతసేపు ఉంటావు, ఎన్నిసార్లు చూస్తావు అంటుంటుంది. నాకు తెలుసండి ఆనందం. ఇది కొన్ని కోట్లు ఇచ్చినా దక్కని సంతోషం అనమాట నా వరకైతే. మీకు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందో నాకు తెలియదు, ఒకసారి కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. నాలాగా ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కమెంట్లో చెప్పండి ప్లీజ్. ఎందుకంటే నేనే ఉన్నానా ప్రపంచంలో. మా అమ్మాయి ఉంటుంది, నీ ఎంత పిచ్చిది ఉండదు, ఇంతసేపు ఇక్కడ స్పెండ్ చేస్తుంటావు చెట్లు మొక్కలు అని చెప్పి అంటుంటుంది. కానీ నిజమే అది. మీరు కూడా నాలాగే ఎవరన్నా ఉంటే తప్పకుండా కమెంట్లో చెప్పండి అండి ప్లీజ్ అండి. తోటలు ఇష్టపడే, అదే మన ఇలా ఇంట్లో చిన్న చిన్న మొక్కలు, చిన్న తోట పెట్టుకొని ఇష్టపడే వాళ్ళు, గార్డెన్ చేసే వాళ్ళది వేరు, వాళ్ళకి ఇష్టం ఎలాగో ఉంటుందని తెలుస్తుంది మనకి, చేస్తున్నారు కాబట్టి. మీరు ఇంట్లో ఉండి కూర్చొని చూసే వాళ్ళకి ఇలాంటివి ఏమన్నా ఇష్టమైతే పెట్టుకోవడానికి వీలు లేక ఆగిపోయారా అంటే, ఆ ఇష్టాన్ని అలా ఆపేశారా ప్లేస్ లేక, ఇలా వీడియోలు చూస్తున్నప్పుడు మేము కూడా పెట్టుకుంటే బాగుండని ఆలోచిస్తున్నారా? ఇలాంటివన్నీ నాకు కూడా చెప్పండి కొంచెం ప్లీజ్. ఎందుకంటే నేను ఒకప్పుడు ఈ వీడియోలు చూస్తూ అలా అనుకునేదన్నమాట. ఇప్పుడు మాత్రం నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు. అలా ఇష్టపడితే మర్చిపోయా మీతో ఒకటి చెప్పటం, ప్రకృతిని ఏదైనా మనం కోరుకుంటే తప్పకుండా జరిగిద్దంటండి. నేనైతే ఎప్పుడన్నా వీడియోలు చూస్తూ అనుకునేదాన్ని మనసులో, నిజంగా చెప్తున్నా. నాకు కూడా ఇట్లా ఉంటే నేను కూడా పెంచుకుంటాను కదా, దేవుడు నాకు ఇవ్వలేదు అవకాశం అనుకుంటూ ఉండేదాన్ని. చూడండి నాకు ఇచ్చాడు ఇప్పుడు దేవుడు. మీరు తప్పకుండా విశ్వాన్ని కోరుకోండి, ప్రపంచాన్ని అంటే ప్రకృతి, కనిపించే సూర్యచంద్రులు, పంచభూతాలు అన్నమాట. నీరు, గాలి, భూమి, ఆకాశం, సూర్యచంద్రులు, ఇవన్నీ మనకి కనిపించే అగ్ని, వీళ్ళందరూ మనకి కనిపించే దైవాలు. వీళ్ళు లేకపోతే మనం లేం కదా. వీళ్ళని మనం ఏది కోరుకుంటే అది నాకైతే జరిగిందండి. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను మీకు ఈ విషయం. ఏది కావాలన్నా మనకి, మన పిల్లల గురించి అయినా, మన ప్రకృతే పరమాత్మ మనకి కనిపించే దైవాలు అనమాట. అలా ఎప్పుడైనా మీరు ట్రై చేసి చూడండి. నేను అనుకునేదాన్ని ఎప్పుడు నాకు ఇచ్చాడు దేవుడు, నేను చేసుకుంటున్నాను. మీకు ఏమన్నా అనిపిస్తే నాకు కూడా కమెంట్ చేయండి, నేను కూడా సంతోషపడతాను, చూసి నిజమేనని అనుకుంటాను అనమాట. ఓకేనండి, నేను మీ జయలక్ష్మి. సరేనండి, ఇంకా ఎండ ఎక్కువైపోతుంది కదా, ఇంకా మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా చాలా ఎండ ఎక్కువైపోయిందండి. నేను చెప్పాను కదా, మీరు తప్పకుండా కమెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు. నాకు సంతోషంగా ఉంటుంది కదా. ఇక్కడికి ఈ వీడియో ఆపేసి ఇదన్నీ కట్టేసి మళ్ళీ చూపిస్తాను మీకు, తర్వాత పెట్టుకున్నప్పుడు కూడా చూపిస్తాను. ఎందుకంటే ఎండ ఎక్కువైంది కదా, లోపలికి వెళ్ళిపోతాం ఇంట్లోకి మనం. ఇప్పుడైతే మీరు తప్పకుండా మీ జయలక్ష్మిని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి, బుజ్జి వ్లాగ్స్ ఒకటి, మళ్ళీ 2 ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి, దాన్ని కూడా ఫాలో అవ్వండి తప్పకుండా. మీరు మన యూట్యూబ్ ఛానల్లో, మన జయలక్ష్మి ఛానల్లో లింక్స్ ఇచ్చాము, ఇవన్నీ చెక్ చేయండి తప్పకుండా. నన్ను ఎంకరేజ్ చేస్తారని, మీ జయలక్ష్మిని ఆదరిస్తారని, అభిమానిస్తున్నారు కదా. నాకు మంచి సబ్స్క్రైబర్లు వచ్చారండి. మీ అందరికీ నమస్తే, థ్యాంక్ యూ మరొకసారి. ఇదిగోండి, ఇంకా మనం కిందకైతే వెళ్ళిపోదాము. 1:30 దాటింది టైం ఇప్పుడు. చూడండి, సూర్యుని చూపిస్తాను, నడినెత్తికి వచ్చేసాడు. ఇదిగోండి అమ్మా, మా పాప అరుస్తుంది, ఇంక ఎండలో వద్దు కిందకి రా అని చెప్పి. ఎక్కడున్నావు అయ్యా, ఏం కనిపించట్లేదు నువ్వు, ఎక్కడున్నావు తండ్రి? ఇదిగో ఇక్కడున్నాడు. ఇదిగోండి నడినెత్తికి వచ్చాడు కదా. ఇప్పుడు ఎత్తి కిందకి వెళ్ళిపోతాం. ఇంకా అమ్మో ఎంత ఎండాకాలం తలపిస్తుందండి, నిజంగా చెప్తున్నా. చాలా ఎండ. 1:30 అంటే మామూలు విషయం కదా, దాదాపు 2 వస్తుంది. వెళ్ళిపోదాం ఇంకా. ఇదిగో మన ఇంతవరకు అయితే కట్టాను. మా అమ్మాయి అంటుంది ఇంక రాలే చాలు, ఇంక ఎండ వచ్చింది కదా, చెట్టు నీడ లేదు అని చెప్పి. అదంతా చూసారు ఎంత ఎండో, భయంకరంగా ఉంది. ఇంక వెళ్ళిపోదాం పదండి మన చిన్న తోటికి. బాయ్. కిందకి వెళ్ళి కట్టుకుందాం మిగిలిన పూలన్నీ, చాలు కదా. ఇదిగో ఎండ చూసారా చెట్టు కింద. ఇదిగో ట్రైన్ వచ్చింది, ఒకసారి ట్రైన్ కూడా బాయ్ చెప్పి వెళ్ళిపోదాం. బాయ్ ట్రైను, అదనమాట సంగతి. బాగుంటుంది, చక్కగా హ్యాపీగా ఉంటుందండి. అస్సలు టైం తెలియదు, నాకు ఎండ వచ్చినా తెలియదు అనమాట. చూడండి ఎండంతా పోయి చెట్టు కింద ఎట్లా వచ్చిందో. ఎండ భలే వస్తుంది ఇప్పుడు. ఇందాక కొంచెం ఉంది, పొద్దుటే వస్తే బాగుండేది. సరే వెళ్ళిపోదాం కిందకి. ఇంకా మా అమ్మాయి అరుస్తుంది, ఇంకా భోజనం కూడా చేయలేదు, అందుకని అన్నమాట. అమ్మయ్య నీడలోకి వచ్చాము మనం హాయిగా.
వెళ్ళిపోదాం కిందకి. హాయిగా ఉంటుంది కింద. ఇంకా ఇంట్లో కూర్చొని కట్టుకుందాం. మిగతా ఉన్నాయి ఇంకా ఒక పావు గంట పడుతుంది. ఫ్రెష్ పూలు అయితే తొందరగా అయిపోయాయి. కొంచెం ఆడినట్టు అనిపించింది కదా, అందుకని కొంచెం లేట్ అవుతుంది అనమాట అవన్నీ తీసుకొని కట్టుకునేటప్పటికి. అది రోడ్డు మంది. చెట్టు కింద నీడ ఉంటుంది మన రోడ్లో, చక్కగా ఇంటి ముందు హాయిగా ఉంటుంది, ఏం బాధలేదు. వెళ్ళిపోదాం పదండి ఇంట్లోకి మనం హ్యాపీగా. ఇదిగోండి మనం కిందకి వచ్చేటప్పటికి ఈ టైం అయింది కరెక్ట్గా. చూస్తారా 12ంటికి వెళ్ళాము. ఈ టైంకి ఇంకా 3 వంతులే కట్టాం పూలు, ఇంకొక కొంత ఉండిపోయినాయి అలా. అదనమాట సంగతి. అవి మళ్ళీ కడదాం ఇప్పుడు. ఇదిగోండి ఈరోజు పూలు కూడా చక్కగా ఇదిగో ఇంత అయితే అయింది. ఇంకా కట్టాలి, ఇంకా ఉన్నాయి అన్నమాట. ఇదిగో కడుతూ ఉన్నాను. బాగుంది కదా చక్కగా. ఇవి ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. కానీ నేను ఇంకా ఇచ్చేసాను, చాలా తీసుకొచ్చాను. 50 రూపాయల పూలు తెచ్చాను ఇవి రాత్రి. కొన్ని మాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చాను అక్కడ పార్కులో కలిసినప్పుడు. దవనం మన తోటలో దవనం తీసుకెళ్ళి దవనం ఉందని మరుమం ఉందని చెప్పే నేను పువ్వులు కొన్నాను ఒక 50 రూపాయలు. మన వాచ్మెన్ భార్యకి కొన్ని మరుమం, మళ్ళీ తెలిసిన వాళ్ళకి పూలు కొన్ని మరుమం, ఇలా ప్యాకింగ్ చేసి ఇచ్చేసాను. అలాగే మనకు కూడా కొన్ని తీసుకొచ్చాను. నిన్న కట్టినవి కూడా ఉన్నాయన్నమాట. ఇవి నేను పెట్టుకుంటాను, మా అమ్మాయికి అవి పెట్టేస్తానమాట. అలా సరే. వీడియో నచ్చిందా మీకు? నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ జయలక్ష్మిని ఆదరిస్తూ ఉండండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్, థ్యాంక్ యూ. మీకు ఇచ్చే అవకాశం లేదు అంతే, ఇంకేం చేస్తాం. ఇలా చూపించడం తప్ప ఇచ్చే అవకాశమే లేదు కదా. ఓకేనండి, ఉంటాను మరి. మీ జయలక్ష్మి. థ్యాంక్ యూ.